వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మొన్న వల్లపనేని వంశీ, నేడు పోసాని కృష్ణమురళిపై కక్షపూర్వకంగా అరెస్ట్ చేశారని, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులపైన కక్ష సాధిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీబీఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబం పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తున్నాము రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుందంటే సేమ్ మొన్నేమో వల్లభనేని కృష్ణ అనవసరంగా అసలు కేసులు లేను కానీ కేసులు పుట్టించి ఈరోజు నిన్న పోచాని మురళీకృష్ణ గారిని అన్యాయంగా అసలు ఈరోజు డేట్కి అరెస్ట్ చేయాలా, అట్లాది బుధవారం అరెస్ట్ చేసి గురువారం రోజుకి వాళ్ళు డేటు చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేసినారో ఆయనకే తెలియదు, ఏ కేసు మీద అరెస్ట్ చేసినారో తెలియదు. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు వచ్చింది ఏమికి వచ్చినారు, రెడ్ బుక్ రాజ్యాంగం. మరి పరిపాలన చేసేకి రాలే, వాళ్ళు పరిపాలన చేసేకి వచ్చింటే అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సూపర్ 6 పరిపాలన ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూసుకోవట్లేదు. మేము ఏం చేయాలా, మేము రెడ్ బుక్లో ఎవరు పేర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాలా. మన పరిపాలన అంతా రాక్షస పరిపాలనే, అరాచక పరిపాలన చేసే తప్ప మేము వేరే పరిపాలన చేసేకి రాలేమనే విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మన ఆంధ్రప్రదేశ్లోన ఆయన లోకేష్ గారు పాదయాత్రలో రెడ్ బుక్లో ఎవరిని ఎక్కించుకున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇంకేదే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు రెడ్ బుక్లోన. మనం చూస్తుంటే ఎందుకంటే అసలు మనది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే అరాచక పాలన దేశం అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాము. అనవసరంగా రాత్రి ఆయన దగ్గర పోయి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళు అట్లా కేసు ఉంది నేను చెప్పాలి కదా ఆయనకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్యాబ్లెట్లు తీసుకొని పోయినా కానీ లేదు, గుంజుకొని పోయి బండ్లకి ఎక్కించుకొని తీసుకొని పోయి అది ఎక్కడికి పంపిస్తాం, ఎక్కడ పోతున్నాం అనేది కానీ చెప్పుకుని ఇంట్లో వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ చేయకున్నట్ల ఈరోజు వీళ్ళు ఇంత అనవసరమైన ఇంత రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలన ఎన్నో రోజులు ఉండదు. ఖచ్చితంగా మీకు కానీ అదే కాలం వస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే మా మా 19 నుంచి 24 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం చేయలే. ప్రజలకి మంచి చేయాలనే విధంగా ఆయన తపన పడుతూ నాకు ఓటు వేయకున్నలకు కానీ సంక్షేమ పథకాలు అర్హత ఉంటే టీడీపీ అనొద్దు, వైసీపీ అనొద్దు, కులం చూడడం మతం చూడడం అనే విధంగా పరిపాలన చేసినారు. వీళ్ళేమో అలివిలేని హామీలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పరిపాలన చేసే కాలం వాళ్ళు వీళ్ళ కక్ష సాధించుకునే కోసమే ఆ హామీలు ఇచ్చినారు. ఇప్పుడు ఆ హామీ లేకపోతే వాళ్ళు ఆ సీట్లో కూర్చోలేరు. అందుకోసమే అలివిగైన హామీలు ఇచ్చి సూపర్ 6 మీద ఇచ్చి ఆ సూపర్ 6ని కడకాయకే దాన్ని పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలన చేస్తున్నారు. మేము చెప్తున్నాం ఇదేం మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నాము, మీరు ఏదైనా కానీ మేము ఇంతకుముందు కానీ చాలాసార్లు చెప్పినాను, మీరు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంటారు. ఈ రాజకీయం ప్రభుత్వాలు 5 సంవత్సరాలే ఉంటాయి. మీరు అలా కాకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో చూసి మీరు ఉద్యోగాలు చేయాలని మీకు చెప్తున్నాము. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇట్లే పోతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేది, వీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పెడితే అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోతుంది?
బీహార్ అంటున్నారు, బీహార్ కింద ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఈ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు ఆయనకి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. ఇదేనా మీ పరిపాలన? ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తారు. ఆయనకి మీ కులవలే కదా ఆయన ఏం చెప్పినాడు అప్పుడు? మీ తప్పులను ఒప్పని చెప్పినాడంతే తప్ప మేమేం చేసింది కదా ఆయన పెట్టింది లేదు. అలా దానికోసము ఈరోజు మీరు అన్యాయంగా అరెస్ట్ చేసి ఎక్కడ పంపిస్తున్నామో ఎక్కడ చేస్తున్నామని తెలుసుకోకుండా అట్లా మీరు ఈరోజు పరిపాలన చేస్తూ ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మీకు కానీ ఖచ్చితంగా మీరు అంతకిన్నా ఇంకా ఎక్కువ అనుభవిస్తారని చెప్తున్నాము. ఇంకా ఇప్పటికన్నా తెలుసుకొని మీరు మంచి పరిపాలన చేసే విధంగా, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా కానీ ఆయన ఏం చెప్తే అది అమలు చేస్తున్నారు. కానీ నీకెందుకు ఇచ్చినది? ఏదో మంచి పరిపాలన చేస్తారని నీకు నిన్ను చూసుకొని ఓట్లు వేసినారు. ఎందుకంటే మా నాయన పోలీస్ కానిస్టేబుల్ అనే విధంగా నువ్వు చెప్పుకొచ్చినావు. మంచి పరిపాలన చేస్తారని చెప్పి మీకు ఓట్లు వేసి గెలిపించినారు. కానీ జనాలు ఇట్లా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అయితే కానీ అస్సలు ప్రజలు మీకు ఓటేసేవాళ్ళు కాదు. అలాంటి మీకు ఒకటే చెప్తున్నాం, మీరు మంచి పరిపాలన చేయండి. ప్రజల్లో మీరు ఇచ్చిన సూపర్ 6ని నెరవేర్చే విధంగా చేయాలి. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడిచిపెట్టి మంచి పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.